పోలీసులను చూడంగానే తప్పు చేయకుండా గజ్జుమంటారు. ఆ ఆత్రంలా ఆల్లోటి అడిగితే ఈలోటి చెప్పేటోళ్ళు గినుంటారబ్బా. ఏదైనా పనిపడి స్టేషన్ గిట్లా పోవాలంటే సర్పంచ్ సాబునో ఇద్దరు పెద్ద మనుషులనో తోలుకోపోతారు. ఇప్పుడు జర నయం గాని అప్పట్ల పోలీసుల పేరు తలిస్తేనే అదురుకునేటోళ్ళు. డ్యూటీలా సీరియస్గా ఉంటారు కానీ పబ్లిక్ ఏదైనా ఆపతొచ్చిందంటే అందరికంటే మొదలు వచ్చేది ఆళ్ళే. మళ్ళా వరద లేదు, బురద లేదు, పగల్లేదు, రాత్రి లేదు, ఏడాపతుందంటే ఆడు కురుకుడే ఉరుకోడు. తాళ్ళు గట్టి బయటికి గుంజుకొచ్చిర్రు, పడవలేసుకొని పోయి పట్టుకొచ్చిర్రు, ముఖాలలోతి నీళ్ళలో భుజాల మీద మోసుకొచ్చిండ్రు. ఆనలకు దడిచిండ్రు, సలి కొనికిండ్రు. అయినా జంక లేదు, వరదలకు బెదరలేదు. ఫలానా కాడ తిప్పలుందని మతలా వందుడే ఆల్చం. పొంగిన వాగులు తెగిన రోడ్లు దాటుకుంటా పోయి ధైర్యం చెప్పిర్రు పబ్లిక్ కు. పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైరు, ట్రాఫిక్ వాళ్ళు ఒడుపుతోటి పనిచేసి అందరిని ఒడ్డుకు తెచ్చిండ్రు. వీళ్ళతోటి కాడికి జేసీబీ బండ్లు అప్పుడు హెలికాప్టర్లు దింపుడు. వన్ డేలో నియర్లీ 1000 పీపుల్ రెస్క్యూ చేశారు. మెదక్లో ఒక రెస్క్యూ చేయటం జరిగింది. తర్వాత సిరిసిల్లలో 5 మెంబర్స్కి రెస్క్యూ చేయటం జరిగింది హెలికాప్టర్తో. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా 112కి కాల్ చేస్తే కన్సర్న్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ అక్కడ పంపిస్తాం. సిరిసిల్ల జిల్లాలో ఒక వాగులో 5 రైతులు చిక్కబడితే ఇట్లా డ్రోన్ కెమెరాలతోటి కూరపువ్వులు పంపి అటెంక గాలి మోటార్లతోటి బయటికి తీసుకొచ్చిండ్రు. 24 గంటలు కష్టపడి రైతులను కాపాడినందుకు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఇట్లా తారీఫ్ చేసిండు. వీళ్ళిద్దరు కూడా అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లంతా ఆపత్కాలంలో మస్తు పనిచేసిండ్రు. పోచారం డ్యామ్ మీదకెళ్ళి నీళ్లు వంగుతే కిందున్న ఊరోళ్ళని ఖాళీ చేపించి మెదక్ ఫంక్షన్ హాల్ కు తీసుకొచ్చి 11 అరుచుకున్నారు. రాత్రి 3 గంటలకు అంబులెన్స్ వస్తే ఎక్కించినాం. నైట్ అన్నం పెట్టి ఇచ్చారు, పొద్దున టిఫిన్ చాయ్ చేపించారు. బాగుంది. ఇది చలి కనగద అనుకుతుందని వచ్చినాం. డాక్టర్ గోలు ఇచ్చిండు, వేసుకుని రాత్రి అన్నం పెట్టిండ్రు, పొద్దుగల చాయ్ టిఫిన్ ఇచ్చిండు, చల్లగా పడుతుంది. ముందే ఆఫీసర్లు అందరికి సెలవులు క్యాన్సిల్ చేసి కలెక్టర్ల కింద పైకం పంపింది సర్కారు. అప్పటి ఖర్చుల మందాము ఏడేం జరుగుతుంది ఎప్పటిదప్పుడు తెలుసుకొని పబ్లిక్ తిప్పలు తీర్చడానికి శాతరైన కాడికి తనలాడినరు కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా అందరు తారీఫ్ చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. మాకు ఫుడ్ గానీ అన్ని గానీ తెచ్చి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారండి. అందరు ఇళ్లలో ఉండురని మనకు పైలని చెప్పి ఇట్లా ఆపత్కాలంలో ఆసరైన 11కు తీన్మార్ వార్తల తరపున సెల్యూట్.